గుండె ఆపరేషన్లు అంటే భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. గుండె ఆపరేషన్లో భయం ఎందుకు ఉంటుంది అంటే ఎముక కట్ చేస్తారని, ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండే పరిస్థితి ఉంటుంది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంటే రిటర్న్ టు నార్మల్ లైఫ్ అంటే మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా టైం పడుతుంది. ఈ భయాలు అందరికీ ఉంటాయి. సో ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే గుండె ఆపరేషన్లో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ గురించి తెలియాలంటే సాధారణంగా గుండె ఆపరేషన్ ఎట్లా చేస్తారో మనం తెలుసుకోవాలి. సో ఇది ఛాతీ, అందులోన గుండె. ఇప్పుడు రొటీన్గా గుండె ఆపరేషన్ చేయాలంటే ఈ ఎముక కట్ చేయాలి. దీన్ని బ్రెస్ట్ బోన్ అంటారు. ఈ ఎముక కట్ చేస్తే మనకు లోపల ఉన్న గుండె విజిబుల్గా ఉంటుంది. దానిపైన మనం ఆపరేషన్ చేస్తాం. సో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే ఈ ఎముక కట్ చేయనక్కర్లేదు. ఈ ఎముక కట్ చేయకుండా ఈ పక్కన రిబ్స్ మధ్యలోంచి, ఈ స్పేసెస్ మధ్యలోంచి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయడం అనమాట. సో ఇలా చేయడం వల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే ఎముక కట్ అవ్వట్లేదు కాబట్టి మనకు నొప్పి తక్కువ ఉంటుంది. బ్యాక్ టు నార్మల్ లైఫ్ అంటే మళ్ళీ సాధారణ స్థితి రావడానికి సమయం తక్కువ పడుతుంది. నొప్పి తక్కువ ఉంటుంది, బ్లీడింగ్ తక్కువ ఉంటుంది, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. సో ఇది మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ. మనం డైలీ బేసిస్ పైన చేసే గుండె ఆపరేషన్లు రెండు రకాలు. గుండె పైన ఉండే రక్తనాళాలకు చేసే ఆపరేషన్ని బైపాస్ ఆపరేషన్ అంటారు. సో గుండె లోపల ఉండే వాల్వ్స్, ఒక ఛాంబర్కి ఇంకో ఛాంబర్కి మధ్యలో ఉండే కవాటాలు, వాల్వ్స్కి సర్జరీ చేస్తే కనుక దాన్ని వాల్వ్ సర్జరీ అంటారు. సో ఇవి సాధారణంగా డైలీ బేసిస్ పైన చేసే గుండె ఆపరేషన్లు. సో ఈ అన్ని ఆపరేషన్లు కూడా మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ పద్ధతిలో చేయడానికి అవకాశం ఉంది. సో అవి ఎలా చేస్తాము అంటే ఈ ఎముక కట్ చేయకుండా వాల్వ్ సర్జరీ అయితే ఈ కుడివైపు నుంచి ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, ఇక్కడ కానీ, సో ఈ డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా ఈ ఎముకల మధ్యలోంచి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయడం, అది వాల్వ్ సర్జరీ. అదే బైపాస్ సర్జరీ అయితే ఎడం పక్క యాంటీరియర్గా, సో ఇక్కడ ఇన్సిషన్ ఇచ్చేసి, సో ఈ అప్రోచ్ ద్వారా మనం వెళ్ళి బైపాస్ సర్జరీ చేయడం. సో ఏ సర్జరీ అయినా, గుండెకి చేసే ఏ సర్జరీ అయినప్పటికీ దాన్ని మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ పద్ధతిలో చేయడానికి అవకాశం ఉంది. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్డియాక్ సర్జరీ అన్ని అప్రోచెస్ మనం వినోద్ పైన ఒకసారి డెమాన్స్ట్రేట్ చేద్దాం. మామూలుగా మనం జనరల్గా చేసే కార్డియాక్ సర్జరీ ఎక్కడైనా కానీ ఈ ఎముక కట్ చేసి చేస్తామని చెప్పుకున్నాం కదా. ఆ కట్ ఇలా ఉంటుందన్నమాట, పైనుంచి కింది వరకు. ఇక్కడున్న ఎముకను మొత్తం కట్ చేస్తే మనం గుండెని అప్రోచ్ అవ్వగలుగుతాం. అది సాధారణంగా చేసే సర్జరీ, దాన్ని కన్వెన్షనల్ కార్డియాక్ సర్జరీ అంటారు. సో మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్న విధంగా ఇది రైట్ అప్పర్ థొరకోటమీ, ఈ ఇన్సిషన్ ద్వారా సర్జరీ. లేదా ఇది మనకు సిఏబిజి బైపాస్ సర్జరీ, ఈ ఇన్సిషన్ ద్వారా చేస్తాం. ఇది రైట్ యాంటీరోలేటరల్ థొరకోటమీ అంటారు. ఈ ఇన్సిషన్ ద్వారా కొన్ని వాల్వ్ సర్జరీస్ చేస్తాం. అసలు మనకు స్కారే కనపడకుండా దీన్ని ట్రాన్సాక్సిలరీ అప్రోచ్ అంటారు. అంటే మనకు యాక్సిల్లా కింద ఈ ఇన్సిషన్ ఇచ్చి మనం గుండె ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ఇన్సిషన్స్ అన్నీ కూడా, ఈ కట్స్ అన్నీ కూడా మనకు 3 నుంచి 4 సెంటీమీటర్లు ఉంటాయి. అండ్ ఇక్కడెక్కడ కూడా మనకి ఎముక కట్ చేయడం అనేది జరగదు. ఆ రిబ్స్ మధ్యలో, స్పేసెస్ మధ్యలోంచి మనం వెళ్ళి సర్జరీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ స్కార్ వచ్చేసి టీసీ ర్యాట్ అంటారు, టోటల్ కొరోనరీ రీవాస్కులైజేషన్ బై యాంటీరియర్ థొరకోటమీ. అంటే సాధారణ పద్ధతి ద్వారా ఏదైతే మనం బైపాస్ సర్జరీ చేస్తామో ఆ బైపాస్ సర్జరీ ఈ 3-4 సెంటీమీటర్ల కట్తో మనం చేయడం అనేది జరుగుతుంది. ఇది లేటెస్ట్ అడ్వాన్స్మెంట్. సో ఇది మన హాస్పిటల్లో అంటే పల్స్ హార్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రమే జరుగుతుంది. మొత్తం కంట్రీలో మనం మాత్రమే చేస్తున్నాం ఈ టీక్రాట్ పద్ధతి ద్వారా బైపాస్ సర్జరీ అనేది. సో ఆ కట్ అనేది ఇక్కడ యాంటీరియర్గా లాంటి బోన్ కట్ చేయకుండా ఈ రిబ్ స్పేసెస్ మధ్యలోంచి చేయడం అనేది జరుగుతుంది. సో ఈ మినిమల్ ఇన్వేజివ్ కార్డియాక్ సర్జరీ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అంటే ఈ స్కార్ ఇంత పెద్దగా ఉండదు. బయటికి కనిపించే స్కార్ ఇంత పెద్దగా ఉండకుండా జస్ట్ 3 నుంచి 4 సెంటీమీటర్ల స్కార్ మాత్రమే ఉంటుంది. అది రెండోది ఏంటంటే మనకు ఎలాంటి ఎముక కట్ చేయట్లేదు. మూడోది హాస్పిటల్ నుంచి త్వరగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతారు. నాలుగోది రిటర్న్ టు నార్మల్ లైఫ్, మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి చాలా తక్కువ టైం పడుతుంది. 15-20 రోజుల్లో మళ్ళీ సాధారణ స్థితికి వచ్చేస్తారు. అండ్ బ్లీడింగ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి హాస్పిటల్ స్టే తక్కువ, కాంప్లికేషన్స్ తక్కువ, ఇన్ఫెక్షన్ రేట్ తక్కువ. ఈ పెద్ద కట్ చేసేదానికి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇట్లా చిన్న కట్స్ ఇచ్చి చేసేదానికి ఇన్ఫెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి.